मंत्री महोदय के नाम निकल आए हैं, उसकी चर्चा करें। ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ గారి గురించి ఏమనుంది? బిల్ గేట్స్ ఇలా సెక్సువల్ పోరంబోక విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని తన వైఫ్ మెలిండా డైవర్స్ ఇచ్చిందా? that he'd had meetings with Jeffrey Epstein. No. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ లోకి రాకముందు ఎలక్షన్స్ లో ప్రామిస్ చేసింది, నేను వచ్చిన వెంటనే ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తానని. ఎలక్షన్స్ లోకి వచ్చాక ఇది ఒక బోరింగ్ అని ఎందుకు త్రో చేశాడు? అసలు ఎవడు ఈ ఎప్స్టీన్? ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంది? మైనర్ గర్ల్స్ యూజ్ చేసుకొని సెలబ్రిటీస్ చేసిన సెక్సువల్ హెరాస్మెంట్స్. ఈ ఎప్స్టీన్ ని ఎలా పట్టుకున్నారు? యుఎస్ఏని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇస్రాయెల్ చేసిన సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సెలబ్రిటీస్ మీద ఉన్న టోటల్ ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. చివర్లో ట్విస్ట్ చూస్తే షాక్ అవుతారు. జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్ లో జన్మించాడు. కాలేజ్ డిగ్రీ కంప్లీట్ చేయకపోయినా స్కూల్ టీచర్గా కెరియర్ స్టార్ట్ చేశాడు. ఇలాంటి సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి 1970sలో సడన్గా వాల్ స్ట్రీట్లో బియర్స్టీన్స్లో జాయిన్ అయ్యాడు. అక్కడ జూనియర్ ట్రేడర్గా పనిచేస్తూ అల్ట్రా రిచ్ క్లయింట్స్తో క్లోజ్గా వర్క్ చేస్తూ ఎలైట్ ఫినాన్షియల్ వరల్డ్ ఎలా ఆపరేట్ అవుతుంది, పవర్ ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకున్నాడు. 1981లో బియర్స్టీన్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అతని జీవితంలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ జరిగింది. అది ఏంటంటే రీటైల్ బిలియనర్ లెస్లీ వెగ్జనర్తో క్లోజ్గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. వెగ్జనర్ ట్రస్ట్ని మేనేజ్ చేయడానికి ఎప్స్టీన్కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అంటే వెగ్జనర్ పర్సనల్ ఫినాన్సెస్, ప్రాపర్టీస్, లీగల్ అథారిటీస్, ఈవెన్ ప్రైవేట్ డిసిషన్స్ మీద కూడా ఎప్స్టీన్కి ఆల్మోస్ట్ ఫుల్ కంట్రోల్ ఇచ్చినట్టు. ఈ రిలేషన్షిప్ వల్ల ఎప్స్టీన్ సడన్గా బిలియనియర్ లైఫ్ స్టైల్లోకి షిఫ్ట్ అయ్యాడు. న్యూయార్క్లో లగ్జరీ మ్యాన్షన్, ప్రైవేట్ జెట్స్, వరల్డ్ వైడ్ ట్రావెల్ అండ్ కరేబియన్లో లిటిల్ జేమ్స్ అనే ఒక ప్రైవేట్ ఐలాండ్. వెగ్జనర్ నెట్వర్క్ ద్వారా ఎప్స్టీన్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, సైంటిస్ట్, రాయల్ సర్కిల్స్లో ఎంట్రీ పొందాడు. అతని ప్రైవేట్ జెట్ని లోలితా ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. పబ్లిక్గా ఇది ఎలైట్ మీటింగ్స్, చారిటీ డిస్కషన్స్, సోషల్ ఈవెంట్స్ కోసం అని చెప్పినా కూడా లేటర్స్ విక్టిమ్స్ టెస్టిమోనీస్ ప్రకారం 14 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిల్ని మసాజ్ జాబ్ అని ల్యూర్ చేసి సెక్సువల్ అబ్యూస్ చేసేవాడని సీరియస్గా అలిగేషన్స్ వచ్చాయి. ఈ అబ్యూస్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు అని మల్టిపుల్ విక్టిమ్స్ సేమ్ ప్యాటర్న్ని డిస్క్రైబ్ చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ అయింది. ఈ ఎంటైర్ రిక్రూట్మెంట్ అండ్ గ్రూమింగ్ నెట్వర్క్లో గిజ్లైన్ మ్యాక్స్వెల్ అనే ఒక అమ్మాయి కీ రోల్ ప్లే చేసిందని కోర్టులో ప్రూవ్ అయింది. ఆమె గర్ల్స్ని ఐడెంటిఫై చేయడం, కన్విన్స్ చేయడం, ఎప్స్టీన్ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేయడంలో యాక్టివ్గా ఉండేది. 2008లో ఫ్లోరిడాలో ఎప్స్టీన్ ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు. ఇక్కడే ఈ కేసు మొత్తం వరల్డ్ అటెన్షన్ తీసుకొచ్చింది. నార్మల్ ప్రిజనర్స్కి అప్లై అయ్యే పనిష్మెంట్ కాకుండా ఎప్స్టీన్కి ఎక్స్ట్రీమ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. అతనికి డే టైంలో జైలు నుంచి బయటికి వెళ్ళడానికి పర్మిషన్, వీక్లో 6 days 12 hours వర్క్ రిలీజ్, తన ప్రైవేట్ ఆఫీస్లో వర్క్, ఈవినింగ్ మళ్ళీ జైలుకి రిటర్న్ అవ్వడం అలో చేశారు. సపరేట్ సెల్, మినిమల్ సూపర్విజన్ అండ్ విక్టిమ్స్ని కాంటాక్ట్ చేయకూడదని రూల్స్ ఉన్నా కూడా మల్టిపుల్ వైలేషన్స్ని అథారిటీస్ ఇగ్నోర్ చేశారు. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్ని మీడియా స్వీట్ హార్ట్ డీల్ అని పిలిచింది. రిజల్ట్ ఏంటంటే ఎప్స్టీన్ కేవలం 13 months పనిష్మెంట్ అనుభవించాడు. అది కూడా ఆల్మోస్ట్ ఫ్రీ లైఫ్ లాంటి ట్రీట్మెంట్తో. ఇది యుఎస్ జస్టిస్ సిస్టంలో మనీ, పవర్ ఉంటే లా ఎలా బెండ్ అవుతుందో క్లియర్గా ఎక్స్పోజ్ చేసిన మూమెంట్. తర్వాత కూడా ఎప్స్టీన్ విక్టిమ్స్ని సైలెన్స్ చేయడానికి ఫినాన్షియల్ సెటిల్మెంట్స్, లీగల్ ప్రెషర్, థ్రెట్స్ యూజ్ చేశాడని ఎలిగేషన్స్ కంటిన్యూ అయ్యాయి. కానీ 2019లో ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్తో ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్, విక్టిమ్స్ ఓపెన్గా ఫార్వర్డ్ చేశారు. విట్నెస్ రికార్డ్స్లో ఉన్నాయి, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. కేస్ కోర్టులో ఫుల్ స్కేల్ ట్రయల్కి వెళ్ళబోతున్న క్రుషియల్ మూమెంట్లో న్యూయార్క్ జైల్లో ఎప్స్టీన్ మిస్టీరియస్గా చనిపోయాడు. ఆఫీషియల్ వర్షన్ ప్రకారం సూసైడ్ అని డిక్లేర్ చేశారు. కానీ అదే టైంలో సీసీటీవీ కెమెరాస్ వర్క్ అవ్వకపోవడం, గార్డ్స్ డ్యూటీ టైంలో నిద్రపోవడం, సూసైడ్ వాచ్ సడన్గా రిమూవ్ చేయడం వల్ల వాల్ మొత్తంలో డౌట్స్ రైజ్ అయ్యాయి. అందుకే ఎప్స్టీన్ డిడెంట్ కిల్ హిమ్సెల్ఫ్ అనే ప్రేస్ గ్లోబల్గా వైరల్ అయింది. ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్లో కోర్ట్ డాక్యుమెంట్స్, విక్టిమ్స్ టెస్టిమోనీస్, ఈమెయిల్స్ అండ్ ఫ్లైట్ లాగ్స్ ఉన్నాయి. ఇందులో చాలా పవర్ఫుల్ నేమ్స్ మెన్షన్ అయ్యాయి. ఈ ఫైల్స్లో కాంట్రోవర్షియల్ ఐటమ్స్, లిటిల్ బ్లాక్ బుక్,
ఇది ఎప్స్టీన్ పర్సనల్ కాంటాక్ట్ డైరీ. FBI రైట్స్‌లో చీజ్ చేసిన ఈ బుక్‌లో పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్, సైంటిస్ట్, సెలబ్రిటీస్, ఫోన్ నంబర్స్, అసిస్టెంట్స్, అడ్రస్ అన్నీ ఉన్నాయి. ఇది క్రైమ్‌ని డైరెక్ట్‌లీ ప్రూవ్ చేయకపోయినా కూడా ఎప్స్టీన్ ఎలైట్ నెట్వర్క్ ఎంత డీప్‌గా ఉందో క్లియర్‌గా చూపించింది. ఈ ఫైల్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే లైక్ డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్ ఇలా ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈచ్ డొమైన్‌లో పెద్ద వాళ్ళే ఉన్నారు. ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదేంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో నేను వచ్చిన రోజే నేను ఈ ఫైల్స్‌ని రిలీజ్ చేశానని చెప్పాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత ఏం చెప్పాడో మీరే వినండి. It's pretty boring stuff. It's sorted, but it's boring. And I don't understand why it keeps going. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఒక బోరింగ్ వీడియో అని చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ గురించి ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఒక మైనర్ గర్ల్‌ని రేప్ చేశాడని ఉంది. బిల్ క్లింటన్ గురించి ఉంది. బిల్ గేట్స్‌కి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందని, ఈ డిసీజ్ కూడా రష్యన్ గర్ల్స్ నుంచి వచ్చిందని అండ్ అదే విధంగా ఆ డిసీజ్‌కి యాంటీబయోటిక్ నా వైఫ్‌కి తెలియకుండా పంపించండి అని ఆ మెయిల్‌లో ఉంది. బిల్ గేట్స్ ఎక్స్ వైఫ్ మెలిండా డైవోర్స్ ఇచ్చేటప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అని మెన్షన్ చేసింది. దట్ టు ఆఫ్టర్ 27 ఇయర్స్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఎప్స్టీన్ ఫైల్‌లో ఏముందంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ took advice and danced and sang in Israel for the benefit of US president. They had met few weeks ago అని ఉంది. కొంతమంది డాన్స్డ్ అనే వర్డ్‌ని ఒక మెటాఫర్ అని అంటున్నారు. అయితే నరేంద్ర మోడీ గారి గురించి ఎలాంటి వీడియోస్ కానీ ఏం రిలీజ్ చేయలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో వస్తే కాన్సిక్వెన్సెస్ తప్పు. ఫైనల్‌గా ఇది వింటే మైండ్ బ్లో అవుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్‌లో బయటకు వచ్చిన డీక్లాసిఫైడ్ FBI మెమో ప్రకారం కాన్ఫిడెన్షియల్ హ్యూమన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇస్రాయెల్ ద్వారా కాంప్రమైజ్డ్ అయ్యాడని సెన్సేషనల్ అలిగేషన్స్ మెన్షన్ అయింది. అదే మెమోలో జెఫ్రీ ఎప్స్టీన్ ఇస్రాయెల్ ఇంటెలిజెన్స్‌తో వర్క్ చేశాడని కూడా ఉంది. అంటే ఇస్రాయెల్ యుఎస్ఏని స్పై చేయడానికి, యుఎస్ఏ మొత్తం మార్కెట్‌ని హోల్డ్ చేసుకోవడానికి ఎప్స్టీన్‌ని యూజ్ చేశారని క్లెయిమ్స్ ఉన్నాయి. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.